తొందరపడి మాట్లాడొద్దు. నోరు జాగ్రత్త. సమస్యలు కొని తెచ్చుకోవద్దు. చేతులారా ప్రమాదం మీదకి తెచ్చుకోవద్దు. 18వ వచనం, 13వ వచనం. ఇంకా మధ్యలో కొన్ని వచనాలు నేను స్కిప్ చేశాను, సమయం చాలదని. మీ తర్వాత చదువుకోండి. 13వ వచనం. కొంతమంది సంగతి వినక ముందే ప్రత్యుత్తరం ఇస్తారట. అడగకుండానే ముందు ఇంటర్ఫియర్ అయిపోతారు. అడగకుండానే చెప్పేస్తారు. దానివల్ల గొడవలు, దానివల్ల సమస్యలు, దానివల్ల అతను తన మూడతను బయట పెట్టుకుంటాడు. బయట పెట్టుకుని ఏమవుతాడు? సిగ్గును పొందుతాడు, అవమానం తెచ్చుకుంటాడు. అంటే అర్థం ఏంటి? నీ మాటలు నీకు నష్టాన్ని తీసుకొస్తాయి. ఇక్కడే చూడండి, నీ మాటలు నీకు నష్టాన్ని తీసుకొస్తాయి. నీ మాటలు నిన్ను ప్రాణం మీదకి తీసుకొస్తాయి. నీ మాటలు నిన్ను సమస్యలో పట్టేస్తాయి. నీ మాటలు నిన్ను అవమానానికి గురి చేస్తాయి. సో దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మీరు ఎలా మాట్లాడతారో దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, పర్యవసానాలు ఉంటాయి. తెలుగులో మా చిన్నప్పుడు అనేవాళ్ళు, మీరు వినే ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అంటే ఏంటి? నువ్వు మంచిగా మాట్లాడితే ఊరంతా నీకు సత్సంబంధాలు కలిగి ఉంటాయి, గుడ్ రిలేషన్స్ ఉంటాయి. నీకు మాట్లాడటం రాకపోతే ఊళ్ళో నీకు ఎవరు హెల్ప్ చేయరు. 15వ అధ్యాయం 1వ వచనం చాలా క్లియర్గా చెప్తుంది. ఇదే సామెతల గ్రంథం చాలా వచనాలు ఉన్నాయి, బోల్డ్ అనే వచనాలు ఉన్నాయి. నేను ఈ ఉదయం అవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ ఉంటే అన్ని మాటలు వదిలేసి ఒక్కటే ఎందుకు పట్టుకున్నారు? జీవ మరణములు 4 కోసం అనే లైన్ వీళ్ళకి అనుకూలంగా ఉందా అని ఎత్తుకున్నారు. అనుకూలంగా కూడా ఏమి లేదు, మూర్ఖత్వం. ఏదో ఒక వచనం పట్టుకొని వాళ్ళు చెప్పాలనుకుని దుర్బోధ చెప్పడానికి ఏదో సాకు మాత్రం. ఈ వచనం కూడా వాళ్ళు చాలా మూర్ఖంగా ఎంపిక చేసుకున్నారు నా ఉద్దేశంలో. 15వ అధ్యాయం 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందట, నొప్పించే మాట కోపాన్ని రేపుద్దట. మాటలు కోపాన్ని చల్లారుస్తాయి, మాటలు కోపాన్ని రేపుతాయి. మాటలు ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాయి, ఒక వ్యక్తిని డిస్కరేజ్ చేస్తాయి. మాటలు ఒక వ్యక్తిని ఆదరిస్తాయి, ఒక వ్యక్తిని గాయపరుస్తాయి. కొంతమందికి గాయాలు అవుతాయి మనం మాట్లాడే మాటల వల్ల, కొంతమందికి ఓదార్పు కలుగుతుంది మన మాటల వల్ల. అవర్ వర్డ్స్ హ్యావ్ ఇంపాక్ట్. అంతేకాని ఒక మిస్టిక్ పవర్ వాటికుందని అనద్దు. ఏదో దైవికమైన శక్తి వాటికుంది, నువ్వు పలికిందల్లా నెరవేరుతుంది అనే ఒక తప్పుడు ఆలోచనలకు వెళ్ళకండి. ఈ 18వ అధ్యాయంలో మళ్ళీ మనం కొనసాగిస్తే, 18వ అధ్యాయం కొంచెం కిందకు వస్తే 20వ వచనం వాళ్ళు మిస్ చేశారు. ఈ ఎవరైతే దుర్బోధ 21వ వచనం ఆధారంగా చేస్తున్నారో వాళ్ళు 20వ వచనం పాపం మిస్ చేశారు. 20వ వచనం ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఒకడి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. ఇక రాయబడిన మాటలు మీరు చూడండి. నోటి ఫలము అంటే ఏంటంటే, ఫలము అంటే పండు. ఫలము అంటే పండు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అంటే అలంకారికంగా, ఎంత అద్భుతంగా ఈ సామెత చెప్పారో చూడండి. ఒక చెట్టుకి ఫలం వస్తే ఆ ఫలం నేను తింటే నా కడుపు నిండుద్ది. అది ఇమేజ్. మీరు మళ్ళీ ఆలోచించండి. ఒక చెట్టుకి మంచి పండ్లు కాసినాయి, ఆ పండు తింటే, ఆ ఫలం తింటే నా కడుపు నిండింది. అది ఇమేజ్. అంటే గ్రంథకర్త చెప్పాలనుకున్న ఇమేజ్. ఏంటి ఆ ఫ్రూట్ అంటే? నోటి ఫలం. నోటి ఫలం అంటే నీ మాటలు. నీ మాటలు ఫ్రూట్ లాంటివి. నీ నోట్లోంచి వచ్చే ఆ ఫ్రూట్ నీ కడుపు నింపుద్ది. అంటే మంచి చెట్టు అయితే మంచి ఫలాలు వస్తాయి, మంచి ఫలాలు వస్తే కడుపు నిండుతాయి. మంచి చెట్టు కాకపోతే మంచి ఫలాలు రావు, నీ కడుపు నిండదు. నీ మనుగడ, నీ ఉపాధి, నీ జీవితం, నీ జీతం, నీ సంపాదన, నీ ఉద్యోగం నీ నోటి మాటతో ఆధారపడి ఉంటాయి. మంచిగా మాటలు పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడుతూ నువ్వు పద్ధతిగా జీవిస్తే నీ కడుపు నిండుద్ది. నువ్వు నోరు కొంచెం తేడా చేస్తే నీకు అన్నం దొరకదు. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా అన్నాడో 2వ లైన్లో, తన పెదవుల ఆదాయము చేత.
ఏంటి నీ సంపాదన అంటే నీ మాటలే. నీ మాటలే. నీ మాటలు బాగుంటే నీ కడుపు నిండుద్ది. నీ మాటలు బాగుంటే నువ్వు తృప్తిగా బ్రతుకుతావు. బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. ఎలా పడితే అలా మాట్లాడితే పైన చెప్తున్నట్టుగా ప్రాణం మీదకి రావచ్చు, సమస్యలు కొని తెచ్చుకోవచ్చు, ఇబ్బందులు పాలవచ్చు. నేను ఇంకొంచెం మాట యాడ్ చేస్తున్నాను. దీని సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, నీ మాట తేడా ఉంటే నీ ఉద్యోగం పోతుంది, నీ జీవనోపాధి పోతుంది. నీ మాట సరిగా లేకపోతే నీకు అన్నం దొరకదు. ఎవ్రీడే చూస్తున్నాం. ఎందుకు కొంతమంది సంవత్సరాలు ఒక చోట ఉద్యోగం చేస్తారు, నమ్మకంగా వాళ్ళ యజమాని ఇంప్రెస్ చేస్తున్నారు. ఎందుకు కొంతమంది 4 రోజులకే ఉద్యోగం నుంచి తీసివేయబడుతున్నారు? నోటి దురద వల్ల, మాట్లాడటం రాక. 20 వచ్చిన ఎలా వదిలేస్తారు ఈ బోధకులు? జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా మీ నోటి ఫలాన్ని, మీ పెదవుల ఆదాయాన్ని చూసుకోండి అని ఎందుకు చెప్పరు? ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మౌత్ ఏంటి? వర్డ్స్. మీరు ఎలా మాట్లాడతారు ఇంపార్టెంట్. ఫలం అనే మాట వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఫలం మాటలు, ఫ్రూట్ మాటలు అన్నప్పుడు మరి విత్తనం గలతీ పత్రికలో ఉంది, మీరు ఏది విత్తుతారో అది కోస్తారు. మంచి మాటలు నోట్లోంచి రావట్లేదంటే అర్థం ఏంటంటే మీ మనసు సరిగా లేదు, మీ క్యారెక్టర్ సరిగా లేదు. మీ మాటలు మంచిగా ఉన్నాయంటే మీ వ్యక్తిత్వం మంచిదన్నమాట, మీ స్వభావం మంచిదన్నమాట, మీ క్యారెక్టర్ మంచిదన్నమాట. సో మాటలు సరిగా ఉండేలా చూసుకోండి అంటే అర్థం మనిషి వ్యక్తిత్వం బాగుండాలని, మీ క్యారెక్టర్ జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి అని.